నా బలమా నా యేసయ్యా, నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. వీటగాని పానములు చేయుచుండె గాయములు, అపవాది కూరలు కోరుచుండె ప్రాణమును. అపవాది కూరలు కోరుచుండె ప్రాణములు, నీ బలిపీఠము చింత నాకు చోటు నీయుమా. నీ బలిపీఠము చింత నాకు చోటు నీయుమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసినా తరగవు నా దోషములు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసినా తరగవు నా దోషములు. తరచి తరచి చూసినా తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను, నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా, నా బలమా, నా యేసయ్యా, నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. నా దీన ప్రార్థన ఆలకించుమా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ మా. చక్కని గాత్రంతో, దేవుడిచ్చిన చక్కని స్వరంతో బిడ్డ చక్కగా పాడింది. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకొని నేను కన్నీటితో కుంగిపోతున్నానని. దినాల్లో దేవుని బిడ్డలందరూ కూడా ఎన్నో సఫరింగ్స్ లో, ఎన్నో కష్టాల్లో, నష్టాల్లో, ఆత్మీయంగా దీన పరిస్థితుల్లో, మరి వెనుకబడిన పరిస్థితుల్లో ఉంటూ ఉండగా దానికి సరిపోయిన పాట చక్కగా పాడి ఆలపించిన సోదరికి వందనాలు. నీ ఆత్మను కోల్పోయిన దీవెనను నన్ను ఆదరించమని, యేసయ్యా నీవే నా బలము, నీవే నా దీన ప్రార్థన ఆలకించమని సోదరి పాడిన పాటను బట్టి దేవునికి ఆమె తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి మనము చాలా ప్రాముఖ్యమైన ఘట్టానికి మనం వచ్చాము. మన మధ్యన ఈరోజు వాక్యం చెప్పడానికి, అలాగే సాక్ష్యం కూడా క్లుప్తంగా చెప్పడానికి సోదరి డాక్టర్ శాంతి గారు మన మధ్య ఉన్నారు. చాలా కాలం క్రితం మరి సోదరి మన మధ్య వివిడ్గా తన సాక్ష్యాన్ని చెప్పారు. సోదరిని చూస్తే, వారు వాక్యం వింటే, పలుకులు వింటే మీకు గుర్తొస్తారు. కొద్దిమంది కొత్త వారు ఉన్నారు కనుక వారి ప్రయోజన నిమిత్తమై తిరిగి ఇంట్రడక్షన్ ఇవ్వాలని మరి కోరుతున్నాను. సోదరి మన మధ్య ఈరోజు సాక్ష్యం చెప్పవలసిన సోదరి గారు డాక్టర్గా పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లా బసరకోడు గ్రామంలో ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో వారు పనిచేస్తున్నారు. అది ఒక ఫెయిత్ ఆర్గనైజేషన్. వారి మధ్య సోదరుడు విజయ్ కుమార్ గారు, వారి భర్త గారు, వారు కూడా డాక్టర్ గానే పనిచేస్తున్నారు. ఇద్దరు లోకరీతి సంపాదన కొరకు ఆశించి, డబ్బుల కొరకు కాకుండా ఎంతో తక్కువ వ్యయంతోనే వ్యయాన్ని మాత్రమే జీతంగా తీసుకుంటూ చాలా బీద ప్రజల మధ్య దేవుని మీద ఆధారపడి
మరి వారు ఎంతో సమర్పణతో ఈ పని చేస్తున్నారు అన్నమాట. కనుక వారు పెద్ద పెద్ద సిటీస్లో ఉండి ఎంతో చక్కగా ఆర్జించుకోవచ్చును, కానీ అటువంటి శోధనలో బిడ్డలు వెళ్ళిపోలేదు. వారు చాలా సమర్పణతో కూడిన దేవుని సేవతో కూడిన హాస్పిటల్లో పరిచర్య చేస్తున్నారు. వారిని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ప్రత్యక్షంగా చూసి వారి ప్రాంతానికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. 2 సంవత్సరాల క్రితం మన పులివెందుల గ్రామానికి కూడా వెళ్ళినప్పుడు వారితో కూడా నేను కూడా కలిసి పరిచర్య చేయడానికి ప్రభు నాకు కృప చూపించారు. చక్కగా సోదరుడు సోదరిని చక్కగా దేవుడు వాడుకుంటున్నారు. వెరీ రీసెంట్గా ఒక 1.5 నెలల క్రితం జరిగిన మరి పులివెందులో జరిగిన పెద్ద సభలలో బ్రదర్ విజయ్ కుమార్ గారు కూడా వచ్చారు. వారు కూడా వాక్య పరిచర్య చేశారు. వారితో కలవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి సోదరుని అడిగినప్పుడు ఇలాగ జూమ్లో సాక్ష్యాన్ని వాక్యాన్ని పంచుకుంటారని అడిగినప్పుడు సోదరు సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు సోదరు మన మధ్య ఉన్నారు. వారు మనతో దేవుని వాక్యాన్ని సాక్ష్యాన్ని దేవుడు తనకిచ్చిన మరి ధ్యానాన్ని మనతో చెప్పడానికి ఇష్టపడుతున్నారు. సోదరికి సమయాన్ని అప్పగిస్తున్నాం. సిస్టర్ వందనాలు మా. వందనాలు అక్క. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. మరి జూమ్ యాప్ ద్వారా ఈ సాయంకాలము మీ అందరిని ఇలాగా కలుసుకోవటానికి మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొదట దేవునికి కృతజ్ఞతలు. అంతేకాదు మరి పెద్దలు తేజప్ప గారు మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు అక్కగారికి ప్రత్యేక వందనాలు, సంఘంకు వందనాలు. అలాగే చేరిన మీ అందరికి కూడా ఒక్కొక్కరికి వందనాలు తెలుపుకుంటూ క్లుప్తంగా నా సాక్ష్యాన్ని పంచుకొని దేవుడు నాలో ఉంచిన ఒక తలంపు, ఒక చిన్న ప్యాసేజ్, దాని ద్వారా కొన్ని మరి దేవుని విషయాల గురించి ధ్యానం చేసుకోవాలని ఆశతో ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కూడికను మొదలు పెట్టుకుందాము. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాలము మీ బిడ్డలైన వారందరితో కలిసి నేను కూడా మరి ఈ సహవాసములో మీ పాదాల దగ్గర చేరి వచ్చే మంచి అవకాశం ఇచ్చావు. నీకు స్తోత్రాలు ప్రభువా. సార్వత్రిక సంఘములో నన్ను మమ్మలను నీవు భాగస్థులుగా చేసినందుకు స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో ఉన్నాము ప్రభువా. మేము ఎక్కడ చెదిరి ఉన్నా మేము నీ ఆత్మ ద్వారా ఒక్కటిగా నైనా మేము ఉండగలిగే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రత్యేకించి ఈ యొక్క జూమ్ పరిచర్యను కూడా తండ్రి నీవు నేను అవకాశముగా ఇచ్చి ఈ దినాల్లో తండ్రి మా క్షేమాభివృద్ధి నిమిత్తము నేను ఈ పరిచర్యను జరిగిస్తున్నావు. ప్రత్యేకించి విజయక్క గారిని బట్టి స్తోత్రాలు తండ్రి. నేను ఆమెలో ఉన్న భారము, నేను ఆసక్తి, నేను మాకు ఎంతో స్ఫూర్తిగా ఉన్నందుకు స్తోత్రాలు. అదేవిధంగా బిడ్డలందరినీ నన్నును నీ వాక్యానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని మనవులు పొంది ఆరంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. నా క్లుప్త సాక్ష్యము కొంచెం పంచుకుంటాను. ఇదివరకు కూడా ఒకసారి ఈ విధంగా మీతో కలిసి సహవాసం చేయటానికి అవకాశము దొరికింది. కొంతమంది మరి అప్పుడు విని ఉండొచ్చు. ఇప్పుడు ఏమన్నా కొత్త వారు ఉన్న వారికి కూడా మరి పరిచయం కొరకు నా సాక్ష్యాన్ని కొద్దిగా మీ ముందు ఉంచుతాను. మరి ప్రస్తుతము బసరకోడు అనే ఒక గ్రామము, ఆదోని మండలము, కర్నూలు డిస్ట్రిక్ట్ లో నేను మా భర్త గారు మెడికల్ మినిస్ట్రీలో వైద్య వృత్తిలో డాక్టర్స్గా ఈ యొక్క చిన్న మిషన్ సెటప్ ఇది ఫెయిత్, ఒక చిన్న ఫెయిత్ ఆర్గనైజేషన్ ద్వారా
ఈ యొక్క హాస్పిటల్ మరి నడిపించబడుతుంది. అక్కడ మేము వర్క్ చేస్తున్నాం. దాదాపు మరి ఈ స్థలానికి వ్యక్తిగతంగా నేను వచ్చి 31 సంవత్సరాలు కావస్తుంది. మరి నా మరి చిన్న అంటే బ్రీఫ్ అవుట్ చేయాలి అని అంటే, తల్లిదండ్రులు విశ్వాసులుగా మరి భక్సింగ్ గారి యొక్క పరిచర్యలో రక్షణ పొంది సంఘ సహవాసంలో సాగుతూ మరి మమ్మలను కూడా వారు భక్తి మార్గంలో నడిపించారు. చిన్ననాటి నుంచి వారు దేవుని భయములో మమ్మల్ని పెంచటం జరిగింది. ఆ కారణంగా మరి ఆ వాతావరణము, తర్వాత దేవుని ఎడల భక్తి విశ్వాసములు ఒక విత్తనంగా బాల్యంలోనే నా హృదయంలో కూడా వేయబడటం జరిగింది. మరి పెరుగుతూ యవన కాలమునకు వచ్చినప్పుడు నేను కూడా విధేయతలో, తిరుగుబాటులో కొంత సమయము మరి దేవునికి కొంతకాలము దూరంగా ఉంటూ వచ్చాను. మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 2వ సంవత్సరము దేవుని కృపను బట్టి అక్కడ గాస్పల్ మీటింగ్స్ మరి కండక్ట్ చేశారు EU పరిచర్య ద్వారా. ఆ సువార్త కూడికల్లో నేను సంధింపబడి ప్రభు యొక్క ప్రేమను నేను మరి ఆ కూడికల్లో అర్థం చేసుకొని మరి ఒప్పింపబడి నా పాపముల విషయంలో నా హృదయాన్ని ప్రభు వారికి ఇచ్చి మరి రక్షణ తీర్మానం చేసుకొని రక్షింపబడ్డాను. మెడికల్ కాలేజీలో ఉండగానే సంఘ సహవాసములో సాగుతూ ఉండగా ఒక 2 సంవత్సరాలకి బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్న కొన్ని దినాల నుండి వాక్యము ద్వారా లేకుంటే అప్పుడప్పుడు కూడికల్లో ఆల్టర్ కాల్స్ ద్వారా ప్రభువారు తన సేవ కొరకు నన్ను పిలుపు ఇచ్చి సవాలు చేయటం జరుగుతూ వచ్చింది. అలా ఆయా సమయాల్లో ఆ వాక్యము నన్ను సంధించటం, సవాలు చేయటము, అదేవిధంగా నా హృదయంలో కూడా ఒక తీర్మానం అంటూ జరుగుతూ వచ్చింది. కనుక మరి 2 సంవత్సరాలు ఇంకా సాగి మెడికల్ కాలేజీలో స్టడీస్ కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఆ కంప్లీట్ అయిన వెంటనే మరి వివాహ సంబంధంగా మా భర్త వారు పెద్దలైన వారి ద్వారా వారు కనెక్ట్ అయ్యి ఈ ప్రాంతంలోని అక్కర ఏమిటో తెలియచెప్పారు. మరి అంతేకాదు ఆల్రెడీ మా హస్బెండ్ కూడా ఈ ప్రాంతంలో 2 సంవత్సరాలుగా సేవలో సాగుతూ చాలా అవసరత ఉన్న ప్రాంతము, తర్వాత సువార్త ఇంకా పూర్తిగా చేరని ప్రాంతము, డ్రై ప్లేస్, ఇవన్నీ వారు పంచుకున్నప్పుడు నాకు కూడా మరి ఒప్పింపు కలిగి నేను కూడా వివాహం ద్వారా జతపరచబడిన తర్వాత ఈ గ్రామానికి పరిచర్య నిమిత్తం రావటం జరిగింది. యాక్చువల్గా విజయవాడ మా సొంత ప్రాంతము, మా సార్దైతే నంద్యాల ప్రాంతం. అయితే దేవుని పిలుపును బట్టి, చిత్తమును బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 30 సంవత్సరాలు పైగా ఇక్కడ మరి కొనసాగటానికి అన్ని పరిస్థితుల మధ్యన ప్రభు ఎంతో మరి అంటే స్థిరపరుస్తూ చాలాసార్లు ఉండాలా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే బలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుడు ఆయా విధాలుగా స్థిరపరిచి ఇప్పటి వరకు ఆయన నమ్మకమైన సహాయము ద్వారా కొనసాగింపచేస్తూ వచ్చాడు. ఒక్క మాట అయితే ఏమై ఉన్నాము అది ఆయన కృపాన్ని ఒప్పుకుంటూ మరి దాదాపు ఈ ప్రాంతమునకు వచ్చినప్పుడు నేను చాలా అంటే ప్రభువులో మరి కేవలము ఒక
స్ప్రౌట్ లేత మొలక లాంటి స్థితిలో దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ నాటి తర్వాత క్రమక్రమంగా ఎదిగే కృప ఇచ్చాడు. ఒకటైతే నేను ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పగలను, ఏమిటంటే ఇక్కడికి రావటం వల్ల నా వల్ల దేవునికి ఏదో గొప్ప సేవ లేకపోతే ఏమో ఒక క్రెడిట్ గా ఆయనకి మరి ఉంది అని నేను చెప్పను, కానీ నిజంగా నేను ఈ పిలుపుకు లోబడి ఇక్కడికి రాకపోయి ఉంటే వ్యక్తిగతంగా నేను ఎంతో కోల్పోయేదాన్నని, ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అదంతా ప్రభువు నన్ను తన సేవ నిమిత్తం పిలుచుకొని ఆ చిన్న ఒబీడియన్స్ ని ఆయన ఇంతగా ఆనర్ చేసి మరి ఎంతో నాకు ఆయన అనుభవ పాఠాలు నేర్పిస్తూ అనేక ఒడిదుడుకులు నన్ను సరిచేసి నన్ను స్థిరపరిచి ఆయనలో కొద్దిగా ఆయన సేవ చేయటానికి ఈ స్థలంలో ప్రభు నన్ను నిలబెట్టాడు కనుక సమస్త మహిమ ఆయనకే. ఇక ముందుకు కూడా ఆయన కొనసాగించాలని మరి మీ ప్రార్థనలు కూడా కోరుతూ ఉన్నాను. మరి ఇప్పుడు కొద్ది సమయము దేవుడిచ్చిన ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక, వినపడుతుంది కదా, క్లారిటీ ఉందంటారా? క్లారిటీ ఉందమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు ఎవరైనా ఒకరు చదవగలరు? ప్రభునందు ఏకమనసు గల వారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలుకొంచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మంచిది. ఇక్కడ 2-3 వచనాలు మనము గమనించినప్పుడు ఇద్దరు స్త్రీల యొక్క పేర్లు ఇక్కడ రాయబడటం చూస్తున్నాం. ఒకరు యువోదియాను, మరొకరు సుంటికేను. ఇద్దరు స్త్రీల గురించి ఇక్కడ ప్రస్తావన ఇక్కడ మనం గమనిస్తున్నాం. కొంత మనము ఫిలిప్పీ సంఘము యొక్క స్థాపన మరి తర్వాత ఆ ఆరంభము నుంచి మనం కొన్ని గమనిస్తే ఫిలిప్పీ మరి అపోస్తుల కార్యంలో మనం గమనించినప్పుడు చూద్దాము. ఒక్కసారి అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఈ సంఘం యొక్క స్టార్టింగ్ గురించి మనం గమనించగలం. 16వ అధ్యాయం చూడండి, 12వ వచనం. మాసిదోనియాకు దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాస సంస్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. అంతకన్నా ముందు 11వ వచనంలో కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్ర కేకును మరునాడు నేయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. కనుక ఫిలిప్పీ అనే ఆ పట్టణమును గూర్చిన ప్రస్తావన మనకు అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అంతేకాదు ఈ సందర్భంలోనే మనందరికి చాలా పరిచయమైన స్త్రీ లుదియా అనే స్త్రీని గురించి కూడా ఇక్కడ సందర్భంలో మనము చదవగలం. మనందరికీ తెలుసు, ఐరోపా ఖండములోనే మరి అన్యుల నుంచి ఫస్ట్ బిలీవర్ లేకపోతే మొదటి కన్వర్ట్ విశ్వాసి లుదియా అని మనందరికీ తెలుసు. కనుక లుదియా తర్వాత మరి కొంతమందిని ఈ అధ్యాయంలో మనం గమనించగలం. 19వ వచనంలో చూస్తే పుతోను అని దురాత్మతో పీడింపబడుతున్న ఒక చిన్నదాన్ని 14వ వచనం నుంచి మనం చూస్తాం. 16 నుంచి దెయ్యము పట్టి ఆమె
మరి యజమానులైన వారికి ఆమె వల్ల లాభము కలుగుతున్న ఆ సందర్భంలో పౌలు ఆమెను ఆ దురాత్మ నుండి విడిపించినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలు మరి పౌలును శీలను వారు ఆ ఈడ్చుకొని వెళ్ళి అధికారులకు అప్పగించి వారిని బెత్తములతో కొట్టి వారిని చెరసాలకు అప్పగించటం మనకు తెలుసు, చెరసాల్లో వేసి. ఆ తర్వాత ఆ రాత్రి వారు పాటలు పాడుతున్నప్పుడు భూకంపము రావటము, చెరసాల ద్వారాలు తలుపులు తెరుచుకున్నాయి. మరి ఆ పరిస్థితిని బట్టి ఆ నాయకుడు తను తాను చంపుకోబోయినప్పుడు పౌలు వాళ్ళు ఏ హాని చేసుకోవద్దని చెప్పి మరి ఆయనకు మేము ఎవరము పారిపోలేదు అని చెప్పినప్పుడు ఆయనలో కార్యం జరిగింది. ఆ తర్వాత ఆయన కుటుంబము కూడా కుటుంబస్తులందరూ కూడా బాప్తిస్మము పొందినట్లు మనం గమనిస్తాం. కనుక ఫిలిప్పి చర్చి యొక్క స్టార్టింగ్ ఇక్కడ మనము గమనిస్తున్నాం. కనుక ఇక్కడ నుంచి మరి అలాగున ఆ ఫిలిప్పీలో పరిచర్య విస్తరించి ఉండొచ్చు, ఒక సంఘం అక్కడ కట్టబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు ఫిలిప్పి సంఘములో మరి లుదియా మనకి ఆమె కూడా సహోదరి, తర్వాత పుతోను అనే దురాత్మతో పీడింపబడిన ఆ చిన్నది కూడా ఖచ్చితంగా విశ్వాసి అయి రక్షణ పొంది సంఘంలో చేర్చబడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత జైలు అధికారి యొక్క కుటుంబము అంటే వారి భార్య ఇంకా వారి యొక్క సంబంధులు కూడా ప్రభువులోకి వచ్చి ఉంటారు. కనుక వీళ్ళు బిగినర్స్ గా ఆ ఫిలిప్పి సంఘానికి ఉండి ఉండొచ్చు అని మనము అర్థం చేసుకుంటాం. మరి ఈ ఫిలిప్పీకి పత్రిక రాస్తూ చూద్దాము. ఇప్పుడు ఫిలిప్పి పత్రిక చూద్దాము. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క సందర్భము గాని పౌలు ఒక్కొక్క విషయాన్ని కానీ పత్రికల్లో మరి చాలా వివరంగా ఆయన కరెక్షన్స్ చేయటం కానీ వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వటం కానీ ఇవన్నీ మనం గమనిస్తాము. అలాగే ఫిలిప్పి పత్రికలో చూస్తే ప్రధానంగా పౌలుతో వీళ్ళు సువార్త పరిచర్య విషయంలో చాలా కలిసి మరి ప్రయాసపడిన సంఘముగా పౌలు వారి గురించి జ్ఞాపకం చేస్తారు. మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాము. మొదటి దినము నుండి ఇది వరకు చదవండి. సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక సువార్త పరిచర్య విషయంలో ఈ ఫిలిప్పి సంఘస్థులు పౌలుతో కలిసి ఎంతో ప్రయాసపడినట్లుగా పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. అలాగున ఆ పని విషయంలో ఆయన చాలా సంగతులు వారికి జ్ఞాపకం చేస్తూ ఆయన కలిసి తనతో కోవర్కర్స్ పని చేసిన వారి విషయంలో కొందరి విషయంలో 17వ వచనం వచ్చేటప్పటికి ఒక బాధతోనే ఆయన చెప్పిన సంగతి ఏమిటంటే 15-17 వచనాలు కలిసి ఉన్నాయి. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి. కనుక ఆయనతో కలిసి జత పని వారిగా పిలువబడుతున్న వారిలో కొంతమంది ఆయనతో కలిసి ఒక వన్ మైండ్ ఒకే భారముతో వారు కలిసి సేవ చేశారు సువార్త పరిచయం. కొందరైతే మరి అసూయ కలహ బుద్ధి ఇవి మరి ఉండకూడని లక్షణాలు. అయితే వాటి వల్ల మేబీ పౌలు యొక్క పేరు మరి ఎక్కువ వినబడుతుంది, ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది అని ఒక అసూయ కలహముతోనూ వారు సువార్త పని చేశారు. అయితే పౌలు పెద్ద మనస్సుతో ఏమంటాడంటే ఏదో ఒక విధంగా క్రీస్తు ప్రకటించబడ్డాడు, నాకు అంతే చాలు అని అనటం జరుగుతుంది. అంతేకాదు 3వ
అధ్యాయంలోకి వస్తే ఈ పనివారి విషయంలోనే ఒక మాట ఆయన పలకటం ఇక్కడ 2వ వచనంలో చూస్తాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారు. కనుక కలిసి కోఆపరేషన్ లో ఉన్నట్టే ఉన్నారు సేవలో, సువార్త పనిలో. అయితే ఎట్లా ఉన్నారు కొంతమంది విషయంలో ఆయన ప్రస్తావిస్తూ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే దుష్టులైన పనివారు. నేను ఎందుకు ఇవి అంటే ఒకసారి అట్లా మీకు చూపిస్తున్నానంటే, చూడండి ఈ 2-3 వచనాల్లో మనకిద్దరు స్త్రీలు ప్రాముఖ్యంగా గమనిస్తూ ఉన్నాము. మరి ఈ ఇద్దరు స్త్రీలు విషయంలో ఒక 3 హెడ్డింగ్స్ గా, సబ్ హెడ్డింగ్స్ గా కొన్ని విషయాలు మనము నేర్చుకుంటాం అవసరమని నాకు అనిపించింది. ఒకటి, ఫస్ట్ వీళ్ళ క్రెడెన్షియల్స్ అనొచ్చు, ఇంగ్లీష్ లో క్రెడెన్షియల్స్, తెలుగులో వీళ్ళ ఆధిక్యతలు, లేకుంటే వీరికున్న ధన్యత, వీరికున్న భాగ్యము ఏమిటో ఈ 2 వచనాల్లో మనం గమనిస్తాం. ఏమిటి వారికున్న ఆధిక్యత, ధన్యత, భాగ్యం అంటే, గొప్ప మరి అపోస్తులుగా ఎంచబడిన పౌలుతో కలిసి వీరు మరి సువార్త పరిచర్య కొరకు వీరు సాగి, ఆ సువార్త సేవలో వీరు కూడా మరి ఒక్కరిగా ఉండి సేవ చేయగలిగారు. నిజంగా ఇదెంత ఆధిక్యత, ఇదెంత ధన్యత వారికి దొరికిన భాగ్యం అని మనము చెప్పుకోవచ్చు. ఇది వారి యొక్క క్రెడెన్షియల్. రెండోది కూడా మనం చూడగలిగితే ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. అంటే నేను కొంచెం ఆలోచనలో పడ్డా, సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అని మెన్షన్ చేస్తున్నాడంటే, కొంతమంది పౌలుతో కలిసి సేవ చేసినట్లే ఉన్నారేమో, కానీ వారి పేర్లు అయితే జీవగ్రంథంలో లేవేమో, వారి పేర్లు ఆయన ఆత్మ ద్వారా గ్రహించిన సంగతి లేవు అని అనిపించింది. కనుక మరి ఇందాక మనం చదువుకున్నాం చూడండి, దుష్టులకు పనివారు, అసూయ చేత కక్ష మనసుతో చేస్తున్నవారు, మరి అట్లాంటి వారిలో కొందరి పేర్లు జీవగ్రంథంలో కనబడలేదు అన్న సంగతి పౌలు రాస్తున్నాడు అని అనిపిస్తుంది. కనుక ఈ ఇద్దరుని మనం గమనిస్తే దే ఆర్ జెన్యూన్ బిలీవర్స్. వాళ్ళు ఏ విధంగా మరి ఫేక్ కాదు, అబద్ధమైన లేదు, వాళ్ళు నిజమైన విశ్వాసులు, నిజమైన భారముతోనే పౌలుతో కలిసి ఆయన ఇతర సహకారులతో కలిసి సేవా పరిచర్యల్లో పాల్గొన్నవారు అని మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. మరి అట్లయితే ఈ రోజుల్లో మనము ఈ కేటగిరైజ్ చేసుకోవటం కూడా చాలా అవసరమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పరిచర్యలో అనేకులు ఉంటున్నారు, కానీ అందరూ కూడా నిజమైన వారుగా లేరేమో అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం, అవును నిజమైన సహకారి అని అంట. కనుక నిజము అంటున్నాడంటే నిజము కాని వారు, లేదంటే నకిలీగా కూడా దేవుని పనిలో సాగుతున్న వారు ఉన్నారని మనం ఆ యొక్క కాషన్ కూడా మనం మర్చిపోకూడదు. 1 యోహాను పత్రికలో ఒక హెచ్చరిక, మరి యోహాను రాస్తూ చూద్దాము 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మకం, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష. నేడు విశ్వాసులకు ఈ పరీక్ష మరి పెట్టుకోవటం అనేది చాలా అవసరం. ఎటు పడితే అటు, మరి ఎవరి వెంట పడితే వారి వెంట మనము
మరి వెళ్ళాము అని అంటే ఆత్మీయంగా చాలా నష్టపోయి మన అడ్రస్ గల్లంతయ్యే అవకాశం ఉంది. కనుక మనము ఒక నాయకత్వాన్ని ఎంచుకున్న, ఒక సంఘాన్ని సంఘ సహవాసములో ఉండాలనుకున్న, దాన్ని కొంత పరీక్షించుకొని అలాగున్న ఆ సహవాసములో మనకు క్షేమాభివృద్ధి ఉంది అని మనం గ్రహించినప్పుడు అటువంటి సహవాసాన్ని మనము అంటిపెట్టుకొని సాగటం అనేది అది అవసరం. కనుక సహకారుల గురించి ప్రస్తావిస్తూ నిజమైన సహకారులు అని పౌలు కొందరి గురించి ఆయన కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. కనుక నిజమైన సేవకులు, నిజమైన సహకారులు, నిజమైన సేవకు మరి ప్రవక్తలు, ఇటువంటిది మరి ఈ రోజుల్లో చాలా డీవియేషన్స్, చాలా డిస్టర్బెన్సెస్ క్రైస్తవ సంఘంలో మనం గమనించగలుగుతాం. కనుక ఎవరికి వారు మెలకుగా ఉండి పరీక్షించుకుంటూ మరి మనం వెళ్తున్న ఆ సహవాసంలో మనకి క్షేమాభివృద్ధి ఉన్నది అని అంటే అక్కడ మనము ఇమిడిపోయి మనం కట్టుబడి మరి మనము కూడా మన వంతు మరి సంఘములో ఒక పాత్రగా, ఒక మంచి ఒక విశ్వాసిగా మనము ఖచ్చితంగా సాగాలి. కనుక ఈ ఇద్దరు స్త్రీలు వారి ఆరంభంలో మరి రక్షణ పొందిన వారిగా, మరి అంతేకాదు పౌలు ఆయన ఇతర సహకారులతో కలిసి సువార్త భారము ఎంతో ప్రయాసపడిన వారిలో వీరు కూడా ఉన్నారు అని పౌలు ప్రస్తావించటము ఇది వారి యొక్క ఆధిక్యత, ధన్యత అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంత మంచి పౌలు యొక్క కాంప్లిమెంట్ అనొచ్చు, లేకుంటే ఆయన మంచిగా వారి గురించి చెప్పి ఇక్కడ వాళ్ళ గురించి ఒక నెగిటివ్ విషయాన్ని ప్రస్తావించటం అనేది ఇక్కడ ఇది మనందరం కూడా గమనించుకొని ఏమిటి ఇది అని మనం కొంచెం విశ్లేషించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఏమని అంటున్నాడు ఆ నెగిటివ్ విషయం, ఏమని అంటున్నాడు ఆ యొక్క ఉండకూడనిది లేకపోతే కాని విషయం ఏమంటున్నాడంటే ఏక మనస్సు గలవారై ఉండుడని వారిని బతిమాలు కొనుచున్నాడు. మనకి ఇక్కడ ఒక విషయము ఎంత విశ్వాసులంగా ఉంది, ఎంత దేవుని బిడ్డలమైన, మరి రెండో విషయంగా కాన్ఫ్లిక్ట్ అంటే భేదాలు, విభేదించటం అనేది కూడా చాలా మరి జరిగే ఒక విషయం అని సహవాసంగా సాగుతున్న మనమందరం కూడా గమనించుకోవాలి. నిజంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉన్న దైవజనులే కావచ్చు, దేవుని బిడ్డలే కావచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా బలమైన కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళు ఫేస్ చేసి ఆ యొక్క భేదాల గుండా విభేదించుచు వారు వెళ్లాల్సి వచ్చింది. మనము అపోస్తుల కార్యంలో చూస్తే బర్నబాని, పౌలుని అక్కడ చూస్తాం. మార్కు గురించి వాళ్ళిద్దరికి పెద్ద కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మార్కుని వెంట పెట్టుకొని పౌలు వెళ్ళటానికి ఒక ప్రాంతానికి విభేదించాడు. బర్నబానేమో సపోర్ట్ చేశాడు, కానీ పౌలు విభేదించాడు. ఏది ఏమైనా మరి వాళ్ళు విభేదించి విడిపోయారు, వేరు ప్రాంతాలకు పరిచర్యలకు. బర్నబా మార్కుని వెంట పెట్టుకొని వెళ్ళటం, పౌలు సిల్వాన్ని వెంట పెట్టుకొని వెళ్ళటం జరిగింది. కనుక పాయింట్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేది మరి ఇన్ఎవిటబుల్ ఏమో, అంటే మనం వాటిని లేకుండా మనం అది ఊహించలేమేమో. ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్, వ్యతిరేకత, విభేదాలు అనేవి సహవాసంగా సాగుతున్న మనకు ఎదురవుతుంది. ఇంకా మనము పౌలుని ఆయన విశ్వాసంలోకి వచ్చాడు, దమస్కు మార్గంలో సంధించబడినప్పుడు కూడా
యెరూషలేముకి వెళ్ళాలని పౌలు ఆశపడతాడు. కానీ యెరూషలేము వాళ్ళు పౌలు పేరెత్తితేనే వారు భయము వారు వ్యక్తపరిచి ఇష్టపడ. అయితే అప్పుడు కూడా బర్నబా పౌల్ని వెంట పెట్టుకొని సంఘానికి వెళ్ళటం మనం ఇంకా మనము గలతీల్లో చూస్తే పేతురు అన్యజనులకు మరి యూదులకు భయపడి అన్యజనులతో కలిసి భోజనం చేయడానికి ఇష్టం. అప్పుడు కూడా మరి పేతురుని పౌలు అందరి ఎదుట గద్దించి మనం చూడగలం. కనుక పాయింట్ ఏంటంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎంతో గొప్ప మరి సేవకులుగా అపోస్తులుగా ఉన్నవారు కూడా ఎదుర్కోవాల్సింది. కనుక ఇక్కడ ఈ ఇద్దరు మధ్యన కూడా ఒక భేదము అనేది మనం గమనిస్తాం. ఇవి ఉండకూడదు కదా అంటే నిజమే, ఉండకూడదు, కానీ ఎదుర్కొంటాం. ఇక్కడ ఒక అవగాహన మనం ఏం కలిగి ఉండటం మంచిది అని అంటే, ఇది అంతా కూడా మనకు ఒకరికొకరం మనము అపోనెంట్స్ కాదు, శత్రువులం కాదు, కానీ మనందరికి కామన్ ఎనిమి, కామన్ గా ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు వాడు? అపవాది. కనుక ఏది వచ్చినా ఇవి అంటే దేవుడు అనుమతిస్తాడు. అయితే కారకుడు ప్రధానంగా ఎవరంటే అపవాది. ఒక విధంగా వాడు చీకట్లో ఉంటాడు, వాడు మనకి కనిపించడు, కానీ కనిపించకుండానే వాడు మనలో కలవరాలు మాత్రం వాడు కారకుడుగా ఉంటాడు. ఇక్కడ ఈ అండర్స్టాండింగ్ మనకి ఉంటే మనం అందరము కలిసి ఆ ఎనిమిని మనము ఫైట్ చేస్తాం. ఈ అవగాహనలో మనం లేకపోతే ఒకరికొకరము మనం విభేదించుకుంటూ ఒకరికొకరం మనము డిస్టెన్స్ అయిపోవటానికి ఆయా విధాలైన సిచ్యువేషన్స్ మనకి మరి మధ్యన మనకి కలుగుతా ఉంది. కనుక సంఘము ఐక్యంగా ఉంటే అది ఒక కామన్, లోకంలో కూడా సూత్రం, ఐకమత్యంలోనే బలం. మనము డివైడ్ అయ్యాము అంటే బలహీన పడుతున్నాము, పడిపోతాము. అది చాలా మరి అందరూ ఎరిగిన సత్యం. అయితే వీటిని ఎలాగా ఈ కాన్ఫ్లిక్ట్స్ అనే వచ్చినప్పుడు, ఎదురవుతున్నప్పుడు వీటి ద్వారా జరగవలసిన దేవుని కార్యాలు చాలా ఆటంకపరచబడుతూ ఉంటాయి. దేవుని కార్యాలు చాలా చెదరగొట్టబడుతుంటాయి. మరి అలాంటప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ ని ఖచ్చితంగా మనం వర్కౌట్ చేసుకోవాల్సి, అవి మనము సర్దుకోవటము, సర్దుబాట్లు చేసుకోవటం చేయకపోతే మనము సంఘముగా ఒక బలమైన విధంగా మనము లోకములో ఉండటానికి అవకాశం ఉండదు. ఇక్కడ యువోదియ సుంటికే గురించి కూడా నేను ఆలోచిస్తా ఉన్నాను. మరి వాళ్ళ యొక్క కాన్ఫ్లిక్ట్, వారి యొక్క మరి ప్రాబ్లం కావచ్చు, వారి యొక్క అంటే విభేదించటానికి కారణం ఒకవేళ చర్చ్ సంబంధమైన ఇష్యూస్ ఏమో తెలియదు. వీళ్ళు ఇంకొక మాట చెప్పాలంటే వీళ్ళేం ఫ్రెష్ బిగినర్స్ అయితే కాదు, వీళ్ళు కొంతకాలం సాగిన వారు, ఒక మధ్య దశలో ఉండొచ్చు. మరి వీళ్ళు చర్చిలో కూడా ఆయా విషయాల్లో యాక్టివ్ గా డిసిషన్ మేకింగ్స్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తా ఉన్నవారు అయి ఉండొచ్చు. అయితే కాన్ఫ్లిక్ట్ ఏమిటో మనకి ఇక్కడ లేదు, కానీ అయితే సంఘ సంబంధమైన సమస్యలు లేదు అని అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో కొన్ని పర్సనల్స్, అవి వాటిని బట్టి కూడా వారిలో ఆ స్ప్లిట్ డివిజన్, వాళ్ళిద్దరు డివైడ్ అయ్యి మరి దాన్ని బట్టి ఒక అట్మాస్ఫియర్ లో ఆ డిస్టర్బెన్స్, మరి ఉండాల్సిన ఫ్లేవర్ కానీ ఉండాల్సిన ఆ ఫీలింగ్ కానీ కోల్పోవటం అనేది మనం చూస్తాం. కనుక ఇక్కడ ఇవి మనకు కూడా కామన్ గా ఎదురవుతూ ఉంటాయి. మరి ఇందాక నేను జ్ఞాపకం చేస్తాను, ఖచ్చితంగా వీటికి ఎవరు
కారణం అంటే మన విరోధి అయిన అపవాది. అయితే మనం ఎలాగా డైవర్ట్ అవుతాం, భ్రమలోకి వెళ్ళిపోతామంటే ఆపోజిట్ ఎదుటి వారి వల్లనే నాకు ఈ ప్రాబ్లం, వాళ్ళ వల్లే అని మనము అలాగున డిస్టర్బెన్సెస్ లోకి మనము వెళ్ళిపోవటం జరుగుతుంది. చాలా సార్లు అపార్థాలు అనేవి బిలీవర్స్ మధ్యన చాలా పనిచేస్తుంది. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు చాలా ఈజీగా ప్రోన్ అవుతుంటారు అపార్థాలు. ఆ లెక్కకు అది అది చాలా సార్లు వాళ్ళు ఏదైతే ఊహిస్తున్నారో, ఏదైతే ఎదుటి వాళ్ళ గురించి కావచ్చు, పరిస్థితుల గురించి కావచ్చు, వాళ్ళు అనుకుంటున్నది అది చాలాసార్లు నిజం కాదు, కానీ వాళ్ళు అనుకుంటుంటారు. అలాగా అపార్థాలకు అవకాశం ఇచ్చి చాలా వాళ్ళు డిస్టర్బ్ అయిపోవటము, ఆ సహవాసంలో ఒక్కలుగా వారు కలిసి మెలిసి ఉండలేకపోవటము, కొన్నిసార్లు సహవాసాలని కూడా వాళ్ళు మార్చటము, ఇలాంటివి గమనిస్తుంది. కనుక డెవిల్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. నేనైతే ఒకటి నేర్చుకున్నా, ఏదైనా నాకు అట్లాగా అనిపిస్తుంది అని అంటే దాన్ని నా ఓన్ అండర్స్టాండింగ్ తో నేను కాంప్రహెండ్ చేసుకోలేను. కనుక దేవుని దగ్గర నేను పెడతాను, ఇది ఫలానా వాళ్ళ గురించి నాకు ఇట్లా అనిపిస్తుంది ప్రభు. అయితే నేను రైట్ వేలో వాళ్ళని నేను అండర్స్టాండ్ చేసుకుంటున్నానా, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, లేకపోతే నా థాట్ ప్రాసెస్ కరెక్టా కాదని ప్రార్థన చేయటం నేను నేర్చుకున్నాను. చాలా సార్లు దేవుడు క్లారిటీస్ ఇచ్చారు. మరి లేనిది కాని దాన్నే అనుకుంటూ అలాగున నష్టపోయే సందర్భాలు చాలా ఎదురవుతుంటాయి. నా సిన్సియర్ ఒక సజెషన్ ఏంటంటే, ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ పర్సన్స్ గురించి మనకు అనిపించినప్పుడు బెస్ట్ థింగ్ అంటే కొంచెం ప్రేయర్ చేయటం. ప్రేయర్లో దాన్ని నర్చర్ చేస్తే చాలాసార్లు దేవుడు అన్నిటినీ క్లారిటీ ఇస్తాడు. ఏదైతే డెవిల్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ప్రభు దాన్ని మనకి క్లారిఫికేషన్ లో తీసుకొస్తాడు. అప్పుడు సహవాసం యొక్క ఐకమత్యము, ఐక్యత బలపడుతూ వస్తుంది. ఇంకా ఎందుకు మనము స్ప్లిట్ అవుతాము అంటే అభ్యంతరం, వాళ్ళు అట్లున్నారు, వాళ్ళు ఇట్లా ఉండకూడదు కదా, ఒకవేళ వాళ్ళు నాయకత్వపు బాధ్యతలు ఉంటే వాళ్ళ మీద కొన్నిసార్లు మనకి అనుకోని అభ్యంతరాలు పెట్టుకుంటాము. ఇది కూడా మన స్ప్లిట్ చేసే ఒక భయంకరమైన శత్రువు యొక్క కనుక అపార్థాలు అక్కడ అర్థం చేసుకోవటం అనేది మనకి డెవలప్. అభ్యంతరాల్లో కూడా అందరినీ యాక్సెప్ట్ చేయగలగటం, అదెందుకు ఇట్లా, ఇదెందుకు అనే కన్నా సరే వాళ్ళు ఎట్లున్నా ఐ విల్ యాక్సెప్ట్ అనే దాంట్లోకి మనం రైజ్ అవుతే మనం అలా లెవెల్లోకి మనం ఎదగగలుగుతాం. చాలా సమస్యలు సద్దుమణుగు సంఘంలో అలజడులు, డిస్టర్బెన్సెస్ చాలా వరకు అవి సెటిల్ అయిపోయి. ఇంకా ఒకటి చాలా మనలో స్ట్రాంగ్ గా ఉండేది ఏంటంటే ఈగో అంటారు ఇంగ్లీష్. అంటే మన స్వాభిమానం, నేను అనేది కూడా ప్రతి ఒక్కరికి అదొక మరి మనము దాన్ని తప్పించుకోలేని ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటి ఒక సిచ్యువేషన్ అది. మనం ఈ ఈగోనే మన ఏం చేస్తుందంటే చాలా డివిజన్ లోకి నడిపించేస్తుంది. చాలాసార్లు ఐఆమ్ రైట్ అంట, లేకుంటే నేను మరి అందరిలో కన్నా మరి ఒక స్థాయిలో నేను ఉండాలి, నేను లేదంటే మరి నన్ను అందరూ ఫాలో చేయాలి, ఇట్లే అందరూ మరి ఒక ఈగో అనే ఒకటి భయంకరమైన ఈ యొక్క సెల్ఫ్ లోంచి వచ్చే ఇది కూడా మనకి స్ప్లిట్స్, డివిజన్స్ కి బలమైన ఒక ఎంటిటీ అని మనం గ్రహించవచ్చు. కనుక నా పాయింట్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ కి కారణాలు ఏమిటి అనేది మనము గమనిస్తూ వస్తాం. కనుక నేను కూడా సంఘంలో మరి సాగుతూ కొన్ని ఏండ్ల అనుభవాన్ని బట్టి
చాలా విషయాలు ఇలాంటివి ఫేస్ చేయాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు దేవుడు ఎలా వాటిలో నుంచి బయటకి పడాలి, ఎలా వాటిని హ్యాండిల్ చేసుకోవాలి అనే ఆ యొక్క ఆయన ఇచ్చిన అవగాహనే కావచ్చు, మరి ఆయన ఇచ్చిన వెలిగింపు కావచ్చు, వీటన్నిటి ద్వారా నెమ్మదిగా వాటిని సర్దుమణుపుకుంటూ సంఘముగా బలంగా సాగటం అనేది మరి దేవుని కృప వల్ల జరుగుతూ వస్తుంది. ఒక సందర్భంలో నాకు మా సంఘస్థురాలు ఒక కాన్ఫ్లిక్ట్ లాగా మాకు ఎదురైంది. మరి వారి కుమారుణ్ణి మేము పెంచిన పాపకు వాళ్ళు చేసుకోవాలని సంఘస్థురాలు యొక్క ఆమె ఇష్టము తాపత్రయం ఉంది. మాకు అంత విల్లింగ్ లేదు. అంటే ఆ పాపకి ఆ అబ్బాయి కావాలనుకుంటున్న అబ్బాయి క్యాస్ట్ పరంగా సెట్ అవ్వచ్చేమో కానీ స్పిరిచువల్ గా అయితే ఈ పాపకి ఆ అబ్బాయికి అంత మరి మ్యాచ్ ఉండదు అని మేము దాన్ని అంతగా బలపరచాం. అప్పుడు ఆమె మెయిన్ ఆ పాప నాకు బాగా అటాచ్డ్ గా ఉన్నది కాబట్టి ఆ పాపని మరి నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లో పెట్టుకున్నాను అని నా మీద మిస్అండర్స్టాండింగ్ తో ఆమె చాలా నెగిటివ్ గా మరి వర్కౌట్ చేశారు. చాలా అంటే నెగిటివ్ గా ప్రాపగాండా చేసి అందరి దగ్గర దురభిప్రాయం ఒకటి, అందరు దగ్గర వెళ్ళి ఆమె చెప్పటాన్ని బట్టి నేను యాంటీగా ఉన్నాను, నెగిటివ్ గా ఉన్నానని నన్ను బైపాస్ చేసి మరి నా మీద కొంచెం వ్యతిరేకత కూడా పెంచాలి, ఇట్లాంటివన్నీ ఎదురయ్యాయి. అయితే మరి మా వాళ్ళు కూడా నాకు దగ్గరగా వెల్ విషర్స్ కూడా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉన్నప్పుడు బేసిక్ గా పాప కాదు వాళ్ళ పెద్దలకు ఉంది, సో యూ డోంట్ ఇంటర్ఫియర్, నువ్వు బెటర్ కీప్ క్వైట్ అన్న. అప్పుడు నేను కూడా ఆలోచనలో పడి సరే కానీ ఆ పాపని ఇన్నాళ్ళు దేవునిలో పెంచి మరి ఇది అంతా ఆ అమ్మాయికి సరైన అంటే మ్యాచ్ కాదేమో అని ఒక బాధలో ఉండిపోయి, అయితే ప్రార్థన ఒకటి నేను చేస్తూ వచ్చి ఏమనంటే ఈ టైంలో హెల్ప్ మీ నాట్ టు బిల్డ్ బిట్టర్నెస్ అగేన్స్ట్. ఖచ్చితంగా ఆమె చేస్తున్న ఆ దుడుకుతనం, ఆ ఓవర్టేకింగ్ చాలా నెగిటివ్ గా చేసుకుంటూ వస్తున్నది నాకు చాలా హర్టింగ్ గా ఉంది. అయితే ప్రే చేశాను నేను, ఏమనంటే నేను ఆ ముఖం కూడా చూడాలంటే కూడా నాకు కష్టంగా ఉంది ప్రభువా, అయితే సహాయం, ఇది పెరగకుండా నాలో ఆమె పట్ల ఆ నెగిటివ్ గాని ఆ బిట్టర్నెస్ గాని పెరగకుండా నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు ప్రభువా. ఎందుకంటే ఆమె కూడా పరిచర్యలోనే రక్షణ పొందారు, మంచి సోల్ కూడా. కొన్ని ఛాలెంజెస్ లో ఆమె చాలా నిలబడ్డారు. అయితే ఒడిదుడుకు ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో సమయంలో ఆత్మ సహాయం బలము ఇవి మనకు సరిపోనప్పుడు మన సొంత నిర్ణయాలు కావచ్చు, వాటిని మనము ఎట్లయినా నెరవేర్చుకోవాలి అనే ఒక తొందరపాటు కావచ్చు, ఇవన్నీ ఆమెను డామినేట్ చేశాయి. అయితే నాకు ఆమె చేసిన ఆ యొక్క హర్ట్ను బట్టి నేను ఎక్కువ ఆమెలో మరి ఆ దూరం పెంచుకోకుండా సహాయం చేయని ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాకు చిన్న ఆమెను ఏ బాధ ఏ మనసులో ఏది ఫీలింగ్ లేకుండా మామూలు ఆమెతో కలిసి ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాదు ఆ మ్యాచెస్ దేవుని చిత్తానుసారంగా ఈ పాపకి సరిపోయింది, ఈ పాపకి ఆ అబ్బాయికి సరిపోయింది జరిగింది. అయితే కూడా ఆమె అక్కడే స్టక్ అయిపోయింది, మేము ఇట్లా భంగపడ్డాము అనే విధంగా. అది కూడా ప్రార్థన చేస్తూ దేవునికి అప్పగిస్తూ వచ్చినప్పుడు క్రమక్రమంగా ఆమె గ్రహించుకుంటానికి మరి సమయము పడుతుంది. అయినప్పటికీ దేవుని చిత్తానికి మనం తల వంచాలి అనే ఆ పాయింట్ లోకి నెమ్మదిగా వస్తుంది.
ఎందుకంటే ఇట్లాంటివి చాలా నాకు ఒక సిచ్యువేషన్ పంచుకున్నాను. ఇది ఒక్కటి మాత్రమే, ఇంకా చాలా చాలా ఎదురవుతూ ఉంటాయి మనము సహవాసంగా సాగుతున్నప్పుడు. అయితే కాన్ఫ్లిక్ట్స్ ఇన్నెవిటబుల్, వాటిని మనం రాకూడదు అని అనుకోలేదు. కానీ వచ్చినప్పుడు ఏంటి మనం ఎలాగా వాటి విషయంలో వర్కౌట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కనుక కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. థర్డ్ థింగ్ ఏంటంటే కరెక్షన్. అంటే వాటిని ఎలాగ సర్దుబాటు చేసుకోవాలి, ఎట్లాగా మనం వాటిని మరి అధిగమించుకోవాలి అనేది చాలా అవసరమైన విషయం. మనం ఎక్కడితో ఆగిపోతామంటే, మరి రక్షణ పొందాను, మరి బాప్తిసం సాక్ష్యం ఇచ్చాను, సంఘ సహవాసంలో సాగుతున్నాను, ఆరాధన చేస్తాను, బలలో క్రమంగా పాల్గొంటాను, కూడికలకు నేను ఏది తప్పించకుండా నేను వెళ్తూ ఉంటాను అనే అక్కడ వరకే మన ఆత్మీయ జీవితాన్ని సర్ది పెట్టుకుంటుంది. లేకపోతే అక్కడితో ఆగిపోతుంది. అది ఆగే విషయం కానే. ఎందుకు ప్రభు మనని సహవాసంగా ఉండమన్నాడు అని అంటే, ఎఫెసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఒకసారి చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చిన అక్కడ చదువుతారా ఎవరైనా? లేకుంటే 15, 18 కలిసి ఉంది. 19 వరకు ఉన్న వచనాలు ఎవరైనా ఒకటి చదివి సహాయం చేస్తారా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులవునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియో ప్రార్థించుచున్నాను. చూడండి, సమస్త పరిశుద్ధులతో. కనుక ఈ సహవాసములో, పరిశుద్ధుల సహవాసములోనే మనము సంపూర్ణత యందు పూర్ణులము అవుతాం. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులు అంటే అపార్ట్ ఫ్రమ్ ఫెలోషిప్, సహవాసానికి వేరుగా మనం సంపూర్ణతలోకి వెళ్ళే అవకాశం లేదు. అంతేకాదు దేవుని ప్రేమ డైమెన్షన్స్, ఎత్తు, లోతు, వెడల్పు ఎంతో గ్రహించాలి అని అంటే మరి అనేక ఫ్లాస్ అంటే లోపాలు, బలహీనతలు ఉన్న అందరము కలిసి మాత్రమే దేవుని ప్రేమను, దాని యొక్క పరిమాణాలు గ్రహిస్తాం. కనుక సహవాసానికి వేరుగా మనకి ఏ విధమైన ఈ సంపూర్ణత, దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించే అవకాశం. మరి అట్లా అని సహవాసంలో ఉంటున్నప్పుడు అనేకమైన సందర్భాల్లో చాలా ఒకరి వలన ఒకరము అఫెండ్ అవుతూ ఉంటాము, హర్ట్ అవుతూ ఉంటాము, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము. మరి అందుకే కదా సహవాసంలో ఉంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. దూరంగా ఉంటాను అని అంటే అది ఎంత మాత్రం ఉండకూడని విషయం. కనుక ఉంటూనే, సహవాసంలో ఉంటూనే వీటిని మనం వర్కౌట్ చేసుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక పౌలు ఇక్కడ కరెక్షన్ చెప్తున్నా. ఈ కరెక్షన్ క్రమంలో ఆ బాధ్యత కూడా అక్కడ నిజమైన సహకారి. మేబీ ఆ ఫిలిప్పీ సంఘానికి అప్పట్లో ఆయన కాపరిగా ఉన్నారేమో, ఒక పర్సన్, లేకుంటే ఒక ఎల్డర్ గా ఉన్నారేమో. ఆయనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తూ ఆయన వారిని సమాధానంగా ఉండమని చెప్పండి అని కన్వే చేస్తున్నారు ఆ లెటర్ ద్వారా. కనుక ఇక్కడ మనము గ్రహిస్తున్న విషయం ఏమిటంటే మనం కరెక్షన్ చేసుకోవాలి.
కరెక్షన్ లో ముఖ్యమైనవి కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఏవి మనకు హెల్ప్ అవుట్ చేస్తాయి అని. అట్లాగే నేను ఈ చిన్న సెషన్ ని కంక్లూడ్ చేస్తాను. ఒకటి, ఒకరి వల్ల ఒకరము మనము మరి అభ్యంతర పడుతున్నాము, హర్ట్ అవుతున్నాము, మరి గాయపడవచ్చు. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కటి ప్రాక్టీస్ చేయటం చాలా దీని విషయంలో రిజల్ట్స్ ఇస్తుంది అనిపిస్తుంది. ఒకటి ఏమిటంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువుతారమ్మా ఎవరైనా? కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణ నర్పింపుము. చూడండి ఇక్కడ ఎంత ప్రభువారి కొండ మీద ప్రసంగంలో ఆయన ఇదొక విధంగా ధర్మశాస్త్రాన్ని ఆయన ఎలాబరేట్ చేయటం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ 10 ఆజ్ఞలుగా ఉన్న దాన్ని ఆయన విడమర్చి ఆయన చెప్పటం అనేది ఇక్కడ మనం గమనిస్తాం. బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండ, మేబీ దీన్ని ఒకవేళ మనం బల్లలో పాల్గొంటున్న సమయంలో దీన్ని అప్లై చేసుకుంటే, ఎవరినైనా నేను అఫెండ్ చేశానా, ఎవరి విషయంలో అయినా నేను ఏదైనా బాధ నొప్పి కలిగించానని చిన్న సెల్ఫ్ చెక్ చేసుకుంటే, ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? అపాలజైజ్ చేయాలి. లేదంటే నాకు ఇలాగ అనిపించింది, మిమ్మల్ని నేను బాధ పెట్టానేమో, దయచేసి నా ఉద్దేశం ఇది, ఏం మీరు ఫీల్ అవ్వద్దు, సారీ అని ఒక చిన్న అపాలజీ లేకపోతే క్షమాపణ అని చెప్పటం అనేది అది వర్కింగ్ అవుట్ ఫర్ యూనిటీకి చాలా పనిచేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే సారీ అని చెప్పటం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మనందరిలో ఒకటి స్ట్రాంగ్ గా ఉండేది ఏంటంటే, నాదేం తప్పు కాదు, నాదేం తప్పు లేదు, ఒకవేళ తప్పు అని అనుకుంటే కూడా వాళ్ళతో పోలిస్తే నాదేమంత పెద్దది కాదు. ఇది మనల్ని చాలా అపోజ్ చేస్తుంది సారీ చెప్పడం. సరే, పెద్దది చిన్నది అది ఇది అనే దానికన్నా అక్కడ మెయిన్ సహవాసము అనేది అక్కడ దెబ్బతినే అవకాశము ఉంటుంది. కాబట్టి మన ఈగోని మనం కొంత అధిగమించుకొని సారీ అనేది సహవాసంలో చెప్పుకోవటం ద్వారా ఆ యొక్క యూనిటీ అనేది ఖచ్చితంగా స్ట్రెంగ్థన్ అవుతుంది, బలపడుతూ వస్తుంది. మరి మాకు నేర్పించిన విషయాలను బట్టి మా హస్బెండ్ చాలా సార్లు సంఘం ఎదుట అపాలజీ చెప్తూ ఉంటాం. తెలుసో తెలియకో మేము మీలో ఎవరినైనా బాధ పెట్టుంటాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అని అడుగుతుంటాం. నిజంగా ఇలాంటిది ఒక హెల్దీ ప్రాక్టీస్ అని అనిపిస్తుంది. నేను కూడా అది నేర్చుకుంటూ ఉన్నాను. ఒక్కోసారి మనము అంటే మీన్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, అఫెండ్ అయ్యారు అనేది అనిపించినప్పుడు ఒక చిన్నది అపాలజైజ్ చేయటం, సారీ అని చెప్పటం, అక్కడ వెంటనే మనకి దూరం అవుతున్న ఆ కనెక్షన్ ని నిదానంగా మనము దగ్గరకి ప్యాచ్ చేసుకోగలం. అంతేకాదు ప్రభువారే సిలువలో స్వచ్ఛంద క్షమాపణ విడుదల చేస్తారు. వాళ్ళే మన హర్ట్ చేస్తున్న సందర్భాలు చాలా ఉంటాయి. చాలా సార్లు మనం అఫెండ్ అవి ఉంటాం, బాధపడుతూ ఉంటాం. వాళ్ళు వచ్చి కూడా మన ఏం అపాలజైజ్ చెయ్యి, క్షమించమని కూడా అడగ. అయినప్పటికీ
మన మనసులో మనము స్వచ్ఛందంగా వారిని ప్రభువా క్షమించే బలం ఇవ్వు, క్షమిస్తాను ప్రభువా వాళ్ళని, ఆత్మ సహాయం ఇవ్వు అని ప్రభు దగ్గర అడిగి మనం అలాగున ఫర్గివ్నెస్ రిలీజ్ చేయటం కూడా సహవాసానికి అది ఎంతో స్ట్రెంగ్త్ గా మనకి మారుతుంది. ఇవి చాలా చిన్నవే, కానీ మనం అన్నంత ఈజీ అయితే కావు, కానీ వీటిని ప్రాక్టీస్ చేసుకుంటాం క్రమక్రమంగా. ఇవి మనము మరి వీటిల్లో మనం ఇంకా డీప్ కి వెళ్ళగలిగితే సహవాసము క్షేమాభివృద్ధిలోకి వస్తుంది. అక్కడ యువోదియ సుంటకేతో పౌలు నాకు నిజంగా చాలా అంటే ఆశ్చర్యం అనిపించింది. ఐఎమ్ ప్లీడింగ్ అంటున్నా. అసలు ఆయన ఎక్కడ, ఈ సామాన్య స్త్రీలు ఎక్కడ, వాళ్ళని బతిమాలుతున్నాను అంటున్నాడు. అది అంటే క్రిస్టియన్ యాటిట్యూడ్, దేవుని బిడ్డల్లో మరి పెద్దల్లో మరి తోటి వారి విషయంలో కూడా ఉండాల్సిన వైఖరి కదా. నేను బతిమాలుతున్నానంటాడు, వేడుకుంటున్నానంటాడు. కనుక ఇవి మనలో కల్టివేట్ చేసుకోవాలి. మనము నెమ్మదిగా వాటిని పెంచుకుంటా ఉన్నాము అని అంటే ఖచ్చితంగా సహవాసము బలంగా ఉంటుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది. చివరికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ మా చేతుల్లోనే మరి చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంకొక పిల్లోడు చాలా తొందరపాటుతో నా మీదకి దురుసుగా మాట్లాడుతూ దౌర్జన్యంగా మీదకొచ్చి, అది నాకు చాలా అప్సెట్ అయిపోయాను. అది ఏమంటే లెక్కకు టోటల్ గా ఆ పిల్లోడు తొందరపడ్డ. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా మేము ఆ అబ్బాయిని నిలదీస్తాము, ఆ అబ్బాయిని మేము అడుగుతాము అని కూడా అన్నారు. కానీ ఎందుకో నా మనసుకి అవసరం లేదు, తను రియలైజ్ అవుతే అవనియండి అని అనిపించింది. హర్ట్ అయితే చాలా అనిపించింది, చాలా అఫెండింగ్ గా, చాలా అందరి ముందు షేమ్ గా కూడా అనిపించింది. అది ఒక అకేషన్ జరుగుతుంది, మ్యారేజ్, ఆ దాంట్లో ఆ పిల్లోడు అట్లా రియాక్ట్ అవటం, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు అది చాలా బాధగా అనిపించింది. అయితే ఈ ప్రార్థనే చేస్తూ వస్తున్నా, ప్రభువా ఆ అబ్బాయిని క్షమించే ఆ బలం ఇవ్వు, నేను క్షమించి ఆ విషయంలో ఇంక ఏ విధమైన ఆయాసం, మనసు కష్టం ఉంచుకోకుండా, పెంచుకోకుండా సహాయం చేయని కొన్ని దినాలు అలాగే ప్రార్థన చేస్తూ వచ్చి దాదాపు 1 year కావస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత రీసెంట్ గా ఒక 10 days అవుతుందా, 20 days అవుతుంది, ఆ అబ్బాయి తనంతట తాను వచ్చి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అనిపించిన విషయం, లేదంటే మేము కూడా చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ క్షమించాము, మనసులో ఏ విధమైన నీ గురించి బాధ లేదు మాకు, సరే నువ్వు ఎప్పటికైనా దేవుని మరి స్థిరపడాలని ఒక్క ఎక్స్పెక్టేషన్, ఆశ అయితే ఉంది అని మాత్రం కన్వే చేసి ఆ అబ్బాయినే కొంచెం కంఫర్ట్ చేసి పంపించడం జరిగింది. అంటే మనము థింగ్స్ ఎట్లా మనము సెటిల్ చేసుకోవాలి, లేకపోతే ఎలాగ సార్ట్అవుట్ చేసుకోవాలి అనేది గ్రహించుకుంటూ మనం అడుగులు వేస్తే ఆ సంఘ సహవాసము క్షేమాభివృద్ధిలో ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఒక్కొక్కరికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారు, స్ట్రగుల్స్ ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిలో ఎలాగ మన హార్మోనీని, మనం ఐక్యతను, సమాధానాన్ని కాపాడుకునే విధంగా, సంఘానికి ఏ విధమైన నష్టము లేకుండా మనం ఎలాగ ఒదిగి జాగ్రత్తగా ఉండాలి. అందున స్త్రీలంగా మన పాత్ర మనకి తెలుసు మరి. కనుక దాన్ని బట్టి మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో సహవాసంలో గ్రహించుకుంటూ మనం సాగుదాము. దేవుడి తలంపులు దీవించునుగాక. అందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలు.